నీకు మహిమ శుభవార్త 20వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిశుని వద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములో అచ్చట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల నుండి సజీవుడిగా లేవవలయును లేఖనమ వారు అప్పటికి గ్రహింపలేకపోయేరి. ఇది ప్రభువుని సువిశేషము.